నమస్కారం శుభదినం కార్యక్రమానికి స్వాగతం। మరి నేటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజారాణి గారు మనతో పాటు ఉన్నారు। మరి వారితో మాట్లాడదాం। నేటి రాశిఫలాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం। నేటి పంచాంగం మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? 31/8/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం భాద్రపద మాసం శుక్లపక్షం ఆదివారం సూర్యోదయం ఉదయం 5:43 సూర్యాస్తమయం సాయంత్రం 6:12 తిథి అష్టమి రాత్రి తెల్లవారుజాము 12:57 నక్షత్రం అనురాధ సాయంత్రం 5:27 యోగాలు వైద్యుతి మధ్యాహ్నం 3:59 కరణం విష్ణు ఉదయం 11:54 వరకు భవ రాత్రి తెల్లవారుజాము 12:57 వరకు రాహుకాలం సాయంత్రం 4:38 నుంచి 6:12 వరకు గుళిక కాలం మధ్యాహ్నం 3:05 నుంచి 4:38 వరకు యమగండం ఉదయం 11:57 నుంచి 1:31 వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:32 నుంచి 12:22 వరకు దుర్ముహూర్తం సాయంత్రం 4:32 నుంచి 5:22 వరకు అమృతకాలం సాయంత్రం 5:49 నుంచి 7:37 వరకు వర్జం రాత్రి 11:37 నుంచి 1:23 వరకు। ఇది నేటి పంచాంగం। నేటి రాశి ఫలాలు మేషరాశి ఇక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మేషరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ ముఖ్యంగా మేషరాశి వాళ్ళ విషయంలో ఆర్థిక విషయాలతో పాటుగా ఆకస్మికమైన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి। ముఖ్యంగా డ్రైవింగ్ చేసే విషయంలో కానీ లేకపోతే గృహ వాతావరణంలో కానీ తల్లి యొక్క ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కానీ ఏదైనా సరే ముఖ్యమైన కార్యక్రమాల్లో అంటే అది ప్రయాణాలు వాయిదా పడ్డా ముఖ్యమైన విషయాల్లో ఆటంకాలు లాంటివి ఎదురవుతున్నా మానసిక చికాకులు లాంటివి ఎదురవుతున్నా వీలైనంత వరకు దానికి సంబంధించి మీరు జాగ్రత్తలు తీసుకుంటూ కొంత మానసిక ప్రశాంతతను పెంచుకుంటూ పనులు పోస్ట్పోన్ అవుతున్నాయి ఏంటి అన్న భావనలోకే ఉండిపోయి బాధపడకుండా దాని గురించి తగిన విధంగా ప్రణాళిక తీసుకుంటూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళినట్లయితే అనుకూల ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది। వృషభ రాశి వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు గౌరవం కోసం అధిక స్థాయిలో కృషి చేస్తారు। స్నేహ సంబంధాలు అనే వాటి విషయంలో ముఖ్యంగా మీ యొక్క మిత్రులు కానీ లేకపోతే మీ యొక్క సోదర వర్గంతో కానీ మీరు చర్చలు జరిపి వారితో తీసుకునే నిర్ణయాల్లో అపార్థాలకి అవకాశం ఇవ్వకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి। అంటే స్వార్థపూరితమైన వ్యక్తులకి వీలైనంతవరకు దూరంగా ఉంటూ మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పెడితే సాంఘిక సంబంధాల విషయంలో చాలా వరకు మీకు జాగ్రత్తలు అనుకూలతలు ఏర్పడతాయి। మిథున రాశి తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మిథున రాశి వాళ్ళ విషయం తీసుకున్నప్పటికీ మిథున రాశి వాళ్ళకి ఎప్పుడైతే ముఖ్యమైన విషయాలలో అంటే పోటీదారుల విషయంలో కావచ్చు లేకపోతే ఇమ్యూనిటీ పవర్ విషయంలో కావచ్చు అది మిశ్రమ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది కనుక వీలైనంతవరకు ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో దైనందిన జీవితానికి సంబంధించిన కార్యక్రమాల్లో అంటే మీ దినచర్యలో మార్పుల్లో అన్ని విషయాల్లో కూడా తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ రోగ నిరోధక శక్తిని పెంచుకునే విధంగా ఆలోచనలు చేస్తూ అవసరమైతే వైద్య సదుపాయాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురైనా కూడా నిర్లక్ష్యం చేయకుండా అలాగే బంధువర్గంతో ఎలాంటి విభేదాలు రాకుండా మాట్లాడేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి సమస్యలు అనేవి లేకుండా మానసిక ప్రశాంతతతో అనుకున్న కార్యక్రమాలు సాధించగలుగుతారు। కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ నడుస్తున్న సమయం ప్రకారం తీసుకున్నట్లయితే హృదయాందోళనకు సంబంధించి అంటే పని ఎంతవరకు చేయగలమా లేదు ఆత్మవిశ్వాసం అనేది కొంతవరకు తగ్గడం సంతాన వర్గంతో కలిపి నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారి అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు ఇన్వెస్ట్మెంట్ కోసం మీరు తీసుకునే నిర్ణయాల్లో ఏదో తెలియని అభద్రతా భావం కావచ్చు లేకపోతే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తో పాటుగా కొంత ఘర్షణాత్మకమైన ఆలోచనలు హృదయాందోళన మొదలైనవి అధికంగా ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు తగిన విధంగా మెడిటేషన్ లాంటివి చేస్తూ మానసిక ప్రశాంతతను పెంచుకుంటూ కూల్గా ఆలోచించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకునే విధంగా ముందుకు వెళ్ళాలి। సంతానానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించడం బట్టి మీరు ఆశించిన స్థాయిలో ఫలితాల విషయంలో మీకు కొంత అసంతృప్తి ఎదురయ్యే అవకాశం ఉంది కనుక వీళ్ళంతవరకు జాగ్రత్తగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలి। సింహరాశి
మైక తదుపరి రాసినటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ముఖ్యంగా గృహానికి సంబంధించి, వాహనానికి సంబంధించి, అది రిపేర్లకు కావచ్చు, లేకపోతే గృహానికి సంబంధించిన నూతన పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాల్లో కావచ్చు, లేకపోతే తల్లి యొక్క ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, మొత్తానికి గృహంలోని వ్యక్తులు వారి యొక్క అవసరాలు, ప్రశాంతత మొదలైన వాటికి సంబంధించిన ఖర్చులు అనేవి అధిక శాతం సూచించబడుతున్నాయి. కనుక ఖర్చులు పెట్టినా దానికి తగిన విధంగా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం, అంటే ఏదైనా రిపేర్ లాంటివి రావడం కానీ, లేకపోతే దానికి సంబంధించిన విషయంలో మీకు ఘర్షణ అనేది ఎదురు కాకుండా జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళాలి. ఏ పని చేసినా కూడా ఘర్షణ అనేది రాకుండా ముందుకు వెళ్ళినట్లయితే సమస్యని అధిగమించగలడానికి అవకాశం అనేది మనకి కనబడుతోంది. కన్యా రాశి. అమ్మాయిక తదుపరి రాసినటువంటి కన్యా రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ప్రస్తుతం నడుస్తున్న సమయం ప్రకారం ఈ రోజున వీళ్ళకి సాంఘిక సంబంధాల కన్నా కూడా పనులు సాధించడానికి ఎక్కువ ఎఫర్ట్స్ చూపిస్తారు. దాంట్లో మీకు మీ యొక్క ముఖ్యమైన వ్యక్తుల యొక్క సహకారం అనేది లభ్యమవుతుంది. లభ్యమైన ఎక్కువ ఎమోషనల్గా ఆలోచించి కొన్నిసార్లు ఏంటంటే పని కన్నా కూడా ఆలోచనలు ఎక్కువ చేసుకోవడం బట్టి కూడా ఆ పని ముందుకు సాగడంలో కొంత ఆకస్మికమైన ఆటంకాలు ఎదురవుతాయి. కనుక ఏ పని ఉన్నా సరైన ప్లానింగ్తో ముందుకు వెళ్ళడం, దాని వ్యక్తుల సహకారాన్ని చక్కగా తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయడం, అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు, ఎదురు చూసిన విషయాల్లో మీ ఎఫర్ట్స్కి సంబంధించి ఒక చక్కటి విషయాన్ని మీరు వినడం మొదలైన వాటికి అవకాశం ఉన్న రోజుగా మనం ఈ రోజున భావించవచ్చు. తులారాశి. అమ్మాయిక తదుపరి రాసినటువంటి తులారాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? తులారాశి వాళ్ళకి మాటల వల్ల ఘర్షణ అనేది ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా కుటుంబ సభ్యులతో, కుటుంబంలోని వ్యక్తులతో, ఆర్థిక విషయాలలో, కుటుంబ రిలేషన్స్కి సంబంధించి కొంత ఘర్షణ, అనవసరమైన చికాకులకి అవకాశం ఉంది. కనుక ఎవరితో మాట్లాడుతున్నా కూడా వీలైనంతవరకు నిదానంగా వ్యవహరిస్తూ మీరు ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా ప్రతి విషయంలోనూ ఘర్షణాత్మకమైన ధోరణిని విడనాడి జాగ్రత్తతో ముందుకు వెళ్ళినట్లయితే అది చాలా వరకు మీ ప్రశాంతంగా పనులు అవ్వడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ ఆరోగ్య సంబంధమైన విషయాల మీద కూడా ఎక్కువ ఒత్తిడి అనేది లేకుండా జాగ్రత్తగా మీరు ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు లాంటివి కనబడుతున్నాయి. అలాగే ఇతరులు ఎవరికైనా వాగ్దానాలు చేసినా ఇంతకుముందు ఇచ్చిన రుణం మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకోవడం కూడా, అంటే కలెక్ట్ చేసుకోవడం కూడా కొంత కష్టంగా ఉండే అవకాశం ఉంది. కనుక ఎవరికైనా రుణాలు ఇచ్చేటప్పుడు కూడా తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ రుణాలు ఇవ్వడానికి ప్రయత్నాలు చేయాలి. వృశ్చిక రాశి. అమ్మాయిక తదుపరి రాసినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ముఖ్యంగా ఆత్మవిశ్వాసం అనేది కొంత అంటే తక్కువగా ఉండే అవకాశం లాంటిది ఎక్కువ కనబడుతుంది. అంటే మీ నిర్ణయాల మీద మీకు నమ్మకం అనేది కొంతవరకు తగ్గుతుంది. చేద్దాం ఈ పనిని ముందు అనుకోవడం, తర్వాత మళ్ళీ ఎంతవరకు సాధించగలనా అన్న అనుమానంతోనూ అపోహలతోనూ ఆపేసుకోవడం అనేది, అలాగే ఇతరుల యొక్క సహకారాన్ని తీసుకోవడానికి కూడా 1-10 సార్లు ఆలోచించడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉన్నప్పటికీ కూడా ఆకస్మికంగా మీ పనులు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉందంటే మీకు నమ్మకం ఉన్నా లేకపోయినా ఆ పనులు ఏదో రూపంలో ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉన్నది. ఇప్పటిదాకా ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్ళే అవకాశాలు లాంటివి బలంగా కనబడుతున్నాయి. అదేవిధంగా వ్యక్తుల సహకారం, అంటే ముఖ్యంగా కుటుంబ సభ్యులు, మీ యొక్క తోబుట్టువులు మొదలైన వారి యొక్క సహకారంతో కాదు అవ్వదేమో అనుకుంటూ కొంత ఆత్మవిశ్వాసం లేకుండా ఆపిన పనులు ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది మనకు కనబడుతోంది. ధనుస్సు రాశి. అమ్మాయిక ధనుస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఆకస్మికమైన ఖర్చులకి, అనుకోని ప్రయాణాలకి, వృత్తిపరమైన ప్రయాణాలకి, అలాగే ఏదైనా కన్స్ట్రక్షన్కి సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయించడం బట్టి దానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. కనుక ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది చాలా వరకు మీకు మంచి ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం అనేది కనబడుతుంది. మకర రాశి. అమ్మాయిక తదుపరి రాసినటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆశించిన ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. సాంఘిక సంబంధాల వల్ల సోషల్ రిలేషన్స్, ముఖ్యంగా ఎవరైనా అంటే మీ భాగస్వామి తరపు వాళ్ళతో కానీ, జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాలు కానీ మీకు చాలా వరకు మీరు ఆశించిన విషయాల్లో అనుకూలతలు లాంటివి లభ్యం అవుతున్నా కూడా అది మీరు ఎక్కువ శాతం అంటే దాని మీద ఇంకా కొత్త పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే మాత్రం తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలంటే వ్యాపారానికి సంబంధించి కానీ, కొత్త పెట్టుబడుల విషయం కానీ, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన విషయాల్లో కానీ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది మంచిది. అంతేగాని ఆర్థికంగా బాగుంది కదా అని చెప్పి కొత్త పెట్టుబడులు పెట్టేప్పుడు ముందు చూడకుండా పెడితే తర్వాత ఇబ్బందులు పడే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. కుంభరాశి.
ఇక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కుంభరాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలలో కొంత ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. ఎదురు చూసిన ఫలితాల్లో మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంతకుముందు ఏదైనా దేనికన్నా అటెండ్ అయినట్లయితే, ఏదైనా ఇంటర్వ్యూలు మొదలైన వాటికి వెళ్ళినట్లయితే వాటికి సంబంధించిన సమాచారం అందే అవకాశాలు లాంటివి. అలాగే మీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునే విధంగా కొంత మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఒకటి కనబడుతోంది. అలాగే వృత్తిపరమైన విషయాలలో, అంటే ఎక్కడన్నా మీరు వృత్తి చేస్తున్నా లేకపోతే కొత్త ప్రదేశాల్లో వృత్తి కొరకు ప్రయత్నం చేస్తున్నా అక్కడ వ్యక్తులతో వీలైనంతవరకు నిదానంగా వ్యవహరించి, అంటే మీ స్వరంలో కూడా మార్పు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ మీరు పనులని సానుకూలపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మీనరాశి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీన రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆ పుణ్యబలం అనేది పెంచుకోవాల్సిన అవసరం ఒకటి కనబడుతుంది. అలాగే సంతృప్తిని పెంచుకునే విధంగా ప్రయత్నాలనే ఒకటి చేయాలి. సంతృప్తి విషయంలో కొంత ఆశించిన స్థాయిలో లేకుండా మిశ్రమ ఫలితాలు, తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు, లేకపోతే సాంఘిక సంబంధాల విషయం, భాగస్వామ్య వ్యవహారాలు మొదలైనవన్నీ కూడా మీకు కొంత మిశ్రమ ఫలితాలు ఇవ్వడానికి, సామాన్య ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. కనుక వీలైనంత వరకు సోషల్ రిలేషన్స్, భాగస్వామ్య వ్యవహారాలు, అలాగే ఏదన్నా మీ యొక్క వ్యాపార వ్యవహారాలు మొదలైన అన్ని విషయాల్లోనూ కూడా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అది మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? అలాగే ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని తీసుకుంటే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున తప్పనిసరిగా మీ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకోవడంతో పాటుగా అవకాశం ఉన్నట్లయితే విష్ణు సహస్రనామాలు కానీ, లేకపోతే కృష్ణుడి యొక్క దేవాలయాలు సందర్శించడం కానీ, ఇవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి. అలాగే లక్ష్మీనారాయణ మందిరాలు దర్శించినా కూడా అది కూడా చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. అంటే ఆర్థికంగా శ్రేయస్సుకి, అన్ని రకాల ప్రశాంతతకి, అనుకూలతకి అనుకూలమైన సమయంగా మనం దీన్ని చెప్తాం. కనుక ఆ విధంగా చేయడం అనేది చాలా వరకు అనుకూలతలు అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. నేటి విశిష్టత. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున కనుక మనం తీసుకున్నట్లయితే ఇది భాద్రపద మాసంలో శుక్లపక్షంలో అష్టమి. దీన్ని ఏమంటారంటే రాధాష్టమి అంటారు. రాధాదేవి అంటే, రాధారాణి అంటే ఎవరు? కృష్ణుడికి చాలా చాలా ప్రియమైన వ్యక్తి. ఆవిడ జన్మించిన ప్రదేశాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే రావల్ అనేది ఉత్తరప్రదేశ్లో మధుర సంబంధించిన ప్రదేశం దగ్గరగా, ఆ డిస్ట్రిక్ట్ దగ్గర ఆవిడ ఉండడం అనేది జరిగింది. రావల్లో కూడా ఆవిడ ఎక్కడ ఈయనకి జన్మించిన తర్వాత ఆయనకి ఆవిడ ఒక చక్కటి, ఆయన తండ్రి భాను ఆయనకి సంబంధించిన ప్రదేశంలో ఎక్కడంటే ఆవిడ ఆయన ఒకరోజు అమ్మవారి కోసం ప్రార్థన చేస్తూ అమ్మవారే తనకి బిడ్డగా పుట్టాలని చెప్పి ఆయన సుచేంద్రరాజుగా ద్వాపర యుగంలో ఆయన కోరుకుంటే ఆయనకి ఇప్పుడు ఆవిడ అమ్మవారు ఆ రకంగా రాధారాణి రూపంలో ఆయనకి కనబడడం అనేది రావల్ అనే గ్రామంలో రావల్ ధామ్ అంటారు దాన్ని. అది ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇది మనం చూసుకున్నట్లయితే ఇటు పక్కన గోకుళ్ళు, బృందావనం, మధుర, తర్వాత బర్సానా, తర్వాత గోవర్ధన్ గిరి, ఇవన్నీ కూడా ఒక కల్పిన ప్రదేశాలు. అంటే ఇవన్నీ కూడా కృష్ణుడికి సంబంధించిన యాత్రా స్థలాలుగా చెప్తారనమాట. ఇక్కడ ఆగ్రా దగ్గర నుంచి తీసుకుంటే యమునా నది దగ్గర ఇవన్నీ ఈ ప్రదేశంలో ఇది ఆవిడ పుట్టిన ప్రదేశంగా రావాలి. అది కూడా ఆవిడ ఏంటంటే ఆయన ఒక బ్రహ్మముహూర్తంలో స్నానం చేస్తుండగా అక్కడ యమునా నదిలో ఆయనకి ఆవిడ అనేక తామర పువ్వుల మధ్య చక్కగా చాలా 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 అందంగా విశేషంగా చక్కటి బాలకురాలుగా కనబడేటప్పటికీ ఆయన తీసుకొని వెంటనే ఆయన భార్య పేరు కీర్తిద ఆమెకి ఇవ్వడం, వాళ్ళు చాలా చక్కగా ఆమెను పెంచుకోవడం. అలా పెంచుకుంటూ వచ్చిన తర్వాత ఒక రోజున అదే ప్రదేశానికి మనకి నారదుడు వచ్చి ఏంటి ఇక్కడ ఇది మీకు ఎంతమంది పిల్లలు ఏంటి అని అడిగితే శ్రీధామ అనే కొడుకున్నాడు, మా ఇంకో పాప కూడా ఉంది కానీ ఇంకా మాటలు రాలేదని ఆమె గురించి చెప్పినప్పుడు వెంటనే ఆయన అంటాడనమాట, అయ్యో అది అలాగైతే పని చేయండి, మీకు అమ్మాయి కూడా ఉంది కనుక ఈ సందర్భంలో మీరు ఏం చేస్తారంటే, ఈయన పేరు వృషభాను, ఎవరు ఈ తండ్రి పేరు, ఆయన మిలియన్ ఆవులకి ఆయన అధిపతి అనమాట. తండ్రి వృషభాను, ఆయన భార్య కీర్తిదామయ్య అంటారు. వాళ్ళ బిడ్డగా ఈ రాధారాణిని వాళ్ళు పెంచుకుంటూ ఉంటారు. వెంటనే ఏం చేస్తారంటే నారదుడు చెప్తాడనమాట, మీరు ఎలాగైనా సరే వెంటనే ఇది ఒక చక్కటి ఫంక్షన్లా కండక్ట్ చేయండి, అలాగే నందగాంలో ఉన్న నందుడిని యశోదని వారి యొక్క నందలాల్ వాళ్ళ బాబుని కూడా పిలవండి అని చెప్తే అలాగే ఫంక్షన్లో అరేంజ్ చేయడం, వాళ్ళని పిలవడం. అక్కడ పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే ఏంటి ఇంత చక్కటి పాపకి మాటలు రాలేదు, కళ్ళు కూడా తెరిచి చూడలేదు ఇంతవరకు అని అనుకుంటున్నప్పుడు ఈ చిన్న పిల్లాడిగా ఉండే కృష్ణుడు పాకుతూ వెళ్ళి అక్కడ ఆమెని స్పర్శించగానే వెంటనే ఆవిడ కళ్ళు తెరుస్తుంది అనమాట. ఆ రకంగా రాధారాణి కళ్ళు తెరవడం, వెంటనే కృష్ణుడిని చూడడం, ముకుందుడి యొక్క ముగ్ధ రూపానికి ఆవిడ చాలా ముగ్ధురాలవ్వడం, ఇదంతా కూడా దాంట్లో భాగం. అయితే దీనికి ముందు ఏంటంటే వృషభాను తర్వాత నంద వీళ్ళిద్దరూ కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళు ఈ కంసుడి యొక్క దానికి బాధపడి ఏం చేస్తారంటే
గోకులం వదిలేసి నందగావుకి ఆయన వెళ్ళిపోతాడు. ఈయన ఏంటంటే ఈ రావల్ ప్రదేశాన్ని వదిలేసి ఈయన బర్సానా వెళ్ళిపోతాడు అనమాట. ఎవరు బర్సానా వెళ్ళిపోయింది ఎవరంటే వృషభాను, ఆయన వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి అక్కడ పిల్లల్ని చాలా చక్కగా వీళ్ళు తీర్చిదిద్దుకుంటారు. అంటే బర్సానా అనే ప్రదేశంలో ఈ రాధారాణి యొక్క డెవలప్మెంట్ అంతా జరిగింది. ఆ రాధారాణికి సంబంధించి ఆవిడ శ్రీమతి రాధారాణి గారికి ఆవిడకి సంబంధించిన విషయాల్లో ఏంటంటే ఈ బర్సానాలో ఆవిడకి సంబంధించి చూడవలసిన ప్రదేశాల్లో ఏం చెప్తారంటే లాడ్లీ లాల్ అనే ఒక మందిరాన్ని చెప్తారు. శ్రీజీ మందిరం అని ఒకటి ఉంటుంది. అలాగే దాంతోపాటు కుసుమ సరోవర్ అని ఒకటి, ప్రేమ్ సరోవర్ ఒకటి, మన్మందిర్ ఒకటి, ఇలా చాలా ప్రదేశాలు ఉన్నాయి. అంటే ఆవిడని దర్శించే ప్రదేశాలు అనమాట. అక్కడంతా ఆవిడ యొక్క బాల్యం అనేది అక్కడ గడిచినట్టుగా చెప్తారనమాట. అక్కడ యాక్చువల్గా ఏంటంటే అసలు బర్సానా అనే ప్రదేశానికి ఆ పేరు రావడానికి కూడా కారణం ఏంటి అని చూసినట్లయితే బారిష్ అంటారు, వర్షాన్ని మామూలుగా కదా. బర్సానా అన్న మాటలో ఆ మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే దీంట్లోంచి ఇక్కడ రాధారాణికి ఇటుపక్కన శ్రీకృష్ణుడికి వారిద్దరికి దైవికమైన ప్రేమ, ఇద్దరికి కూడా ఒకళ్ళంటే ఒకళ్ళకి విడదీరానంత ప్రేమానురాగాలు వాళ్ళిద్దరి మధ్య ఉంటాయి కనుక వాళ్ళిద్దరి ఆటపాటలు, వాళ్ళిద్దరి యొక్క చిన్ననాటి స్నేహం, వారిద్దరి యొక్క లీలలన్నీ అక్కడ వాటిని ఎలాగైతే ఈ యొక్క వర్షంలాగా ధారలా కురిసింది కనుక దాన్ని బర్సానా అనే పేరు ఆ ప్రదేశానికి రావడం జరిగింది. చాలా చాలా అందమైన ప్రదేశం బర్సానా. ఆ బర్సానాలో ఉండే ప్రదేశాలు కనుక చూస్తే ఈ రాధారాణికి సంబంధించినవి అక్కడ మనకి భానుగర్, మాంగర్ అంటే ఉన్న 4 రకాలైన శిఖరాలు ఉంటాయి. భానుగర్ ఒకటి, మాంగర్ ఒకటి, విలాస్ఘర్ అని ఒకటి, ఇలాగా ఉంటాయన్నమాట. అందులో ఏంటంటే ఈ 4 శిఖరాలు కూడా బ్రహ్మదేవుడికి సంబంధించిన 4 తలలుగా చెప్తారు. అలాగే ఇక్కడ 2 కొండల మధ్య మొత్తం ఆ ఊరు ఉంటుందన్నమాట. అదేంటే మనకి ఇదేంటంటే విష్ణుకొండ, బ్రహ్మకొండ అని చెప్తారనమాట. తెల్లటి కొండ ఒకటి ఇలా ఉంటుంది. ఆ కొండల మధ్యలోనే ఈ మొత్తం ఊరు ఉండడం అనేది. అక్కడ ఈ బాన్గర్ పైననే ఈ యొక్క రాధారాణికి సంబంధించిన దేవాలయం చాలా చక్కగా ఆధ్యాత్మిక శోభతో వెలసిల్లుతూ అక్కడ రాధారాణి, తర్వాత దానికి సంబంధించిన ఆవిడికి సంబంధించిన దాంట్లోనే కృష్ణుడి యొక్క చిత్రాలన్నీ కూడా చాలా అలాగే ప్రేమ సరోవర్ అనే ప్రదేశంలో ఏంటంటే అక్కడ కృష్ణుడు వేణు వాయిస్తున్నప్పుడు ఎప్పుడైతే రాధారాణి చాలా ఆనందంగా అవన్నీ ఆవిడ విన్నట్టుగా ఆ చక్కటి ప్రేమ సరోవర్ అండ్ ఫస్ట్ టైం వాళ్ళు కలుసుకున్న ప్రదేశంగా ప్రేమ సరోవర్ గురించి చెప్తారు. అది కూడా చాలా చక్కగా ఉంటుంది. అక్కడంతా ఘాట్లు అవన్నీ చాలా అందంగా దాని మీద ప్రయాణం చేసేట్టుగా ఉంటుంది. అలాగే దీంతోపాటు ఇంకోటి ఏంటంటే కుసుమ సరోవర్. ఆ కుసుమ సరోవర్ ఏంటంటే అక్కడ పడవ మీద కూడా ప్రయాణం చేయొచ్చు. అక్కడ ఆ ప్రదేశంలో ఏంటంటే కుసుమ సరోవర్లో చక్కగా అంతా కూడా కుసుమాలు అంటే పువ్వులు, రకరకాల అందమైన పూలు, వాసన వచ్చే పూలు అవన్నీ కూడా ఆవిడ చిన్నప్పుడు అవన్నీ కోసుకొని వెళుతున్నప్పుడు కృష్ణుడితో కలిపి చక్కగా మాట్లాడుకుని వాళ్ళిద్దరు కూడా దాని దండలు కట్టినట్టుగాను, దేవుడికి అంటే సూర్యనారాయణ స్వామికి వేసినట్టుగా అలా ఆ పూజ కొరకు ఆవిడ తీసుకున్నట్టుగాను, అలా కృష్ణుడు కూడా సహకరించినట్టుగా దాని గురించి చెప్తారు. ఇది కాకుండా రాధాకుండ్, శ్యామ్కుండ్ అని 2 ఉంటాయి. రాధాకుండ్ అనేది ఏంటంటే అక్కడ అరిష్ట అనే రాక్షసుడు వచ్చి ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు కృష్ణుడిని కంసుడు పంపించినప్పుడు అతన్ని వీళ్ళిద్దరూ కలిపి బలరాముడును కృష్ణుడు కలిపి వధించినప్పుడు దాన్ని అరిష్ట అనేవాడు ఎద్దు రూపంలో వస్తాడనమాట. అతన్ని వీళ్ళిద్దరు కూడా ఇది చేస్తారు. అప్పుడు ఆవిడ ఆట పట్టిస్తుంది అనమాట. ఇదేంటి ఎద్దు అంటే ఆవు జాతిని నువ్వు ఇలా చేసావు, తప్పు పాపం అన్నట్టుగా. అంటే అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే తన పాదంతో ఒక చిన్న కుండు లాంటిది సృష్టించి దాంట్లో అన్ని నదుల్ని ప్రవేశపెట్టి దానివల్ల ఆ రకమైన శక్తిని తేవడం బట్టి అది శ్యామకుండుగాను పక్కన రాధాకుండ కలిసే ఉంటుంది. రాధాకుండను ఆవిడ కూడా వెంటనే ఒక కంకణంతో ఇలా గీసినప్పుడు అందులో నీళ్లు పడవు, కానీ ఈయన దాంట్లో కూడా నీళ్ళు వచ్చేట్టుగా చేయడం అనేది అది చాలా చాలా విశేషమైన ప్రదేశాలుగా దాన్ని చెప్తారు. కాకుండా మన్మందిర్ అని ఒకటి ఉంటుంది. మన్మందిర్ అంటే ఏంటంటే అది మాంగర్ పైన ఉంటుంది, మాంగర్ అనే కొండ మీద. అక్కడ ఏంటంటే ఆవిడ ఎప్పుడన్నా కృష్ణుడిని కలుసుకోవడానికి వాళ్ళు అనుకున్నప్పుడు ఒకనొక సందర్భంలో కృష్ణుడు ఇక్కడ కలుద్దాం అన్నప్పుడు ఆవిడ అక్కడికి వెళ్ళేటప్పుడు కృష్ణుడు రావడం లేట్ అవ్వగానే ఆవిడ కొంచెం కోపగించుకొని మనసు కష్టపెట్టుకుంటే ఆవిడ యొక్క కోపాన్ని తీసేయడానికి కృష్ణుడు చక్కగా వచ్చి ఆవిడతో ఆటపాటలు ఆడినట్టుగాను, తర్వాత పరిచారక రూపంలో వచ్చినట్టుగాను, ఆవిడకి అద్దం చూపించి సరదాగా నవ్వించినట్టుగా ఈ ప్రదేశంగా దాన్ని చెప్తారు. మాన్గర్ అనమాట. అంటే మనసుకు సంబంధించిన విచారాన్ని పోగొట్టిన దానిగా అది చెప్తారనమాట. అలాగే అక్కడ అష్టసఖి మందిర్ అని చెప్పి కూడా ఉంటుంది. అలాగే లాడ్లీజ్ అంటే ఇక్కడ మనం ఈ యొక్క రావెల్ గ్రామంలో కనుక చూసినట్లయితే ఇక్కడ ప్రధానంగా ఒకటి ఉంది, రావెల్ ధామ్ అని ఉంటుంది. అందులోనే అమ్మవారు ఆయనకి దొరికింది యమునా నది సమీపంలో. అది కాకుండా అక్కడ ఏంటంటే అమ్మవారికి సంబంధించినను ఇటు పక్కన రాధారాణికి సంబంధించి ఇటు కృష్ణుడికి సంబంధించి లాడ్లీ ఫస్ట్ చిన్న పిల్లల పాకుతున్న మందిరం అనమాట. అక్కడ ఈ రాధారాణి చిన్న పసిపిల్లల పాకుతున్న మందిరం అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఇది కాకుండా ఇక్కడ బర్సానాలోనే తీసుకున్నట్లయితే కీర్తి మందిర్ అని ఇంకోటి ఉంటుంది, చాలా చాలా ఫేమస్. అది కీర్తి మందిర్లో చాలా విశాలమైన ఎకరాల్లో కట్టారు. దాదాపుగా 500 మంది దానికి దాదాపు 12 సంవత్సరాల పాటు కట్టారంటారు, మంచి పాలరాతితో. అక్కడ ఏంటి దాని ప్రత్యేకత అంటే ఆ కీర్తి మందిర్ అంటే ఆవిడ తల్లికి డెడికేట్ అయింది. కీర్తిదా అని ఆవిడ తల్లి.
ఆవిడ తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని చిన్న పాప రూపంలో రాధారాణిని మనం చూస్తాం అనమాట. ప్రపంచంలో ఏకైక మందిరం అది. అంటే రాధారాణి చిన్నపిల్ల రూపంలో ఆవిడ ఒడిలో ఉన్న ఇదనమాట. అంత ఫేమస్గా ఆ కీర్తి మందిర్ని చెప్తారు. అది కాకుండా రంగులీ మహల్ అని చెప్పి కూడా ఒకటి ఉంది. అక్కడ కూడా రాధాకృష్ణుల యొక్క దృశ్య కావ్యాలన్నీ కూడా మనం అక్కడ చక్కగా చిత్రీకరించి చాలా చక్కగా ఉంటుంది. ఇక్కడ మోర్ కుటీర్ అని చెప్పి ఇంకోటి, అక్కడంతా నెమళ్ళు, అంటే మోర్ అంటే నెమళ్ళకి సంబంధించిన కుటీరాలు అనమాట. అక్కడ ఇంకోటి కూడా ఉంటుంది, అది విలాస్ ఘర్ దగ్గర ఉంటుంది. అంటే ఈ కొండలు అనమాట ఇవి. ఈ విలాస్ ఘర్ అనేది, భాన్ఘర్ అనేది, మాంఘర్ అనేది, ఇవన్నీ 4 రకాల శిఖరాలు ఈ యొక్క దాంట్లో. కాబట్టి ఆ ప్రదేశంలో, ఆ బర్సానాలోనే ఇక్కడ ఈ ప్రదేశంలో ఏం జరుగుతుందంటే మోర్ కుటీర్లో చాలా దట్టమైన అరణ్యంలా ఉంటుంది అనమాట. అక్కడ ఏంటంటే నెమళ్ళు చక్కగా నృత్యం చేస్తూ ఉంటాయి. నెమళ్ళ అది ఒక దైవికమైన ప్రదేశం. ఇప్పటికీ కూడా రాధాకృష్ణులు వస్తారు ఏదో రూపంలో అక్కడ అన్నట్టుగా వాళ్ళు చాలా నమ్మకంగా ఉంటారు. అక్కడ వాళ్ళకి చాలా చక్కగా ఆ యొక్క చేసినట్టుగా నృత్యాలు, గోపికలు అందరూ కలిసి చెట్ల రూపంలో ఇప్పుడు ఉన్నట్టుగా వాడు వచ్చి నృత్యాలు చేసినట్టుగా చాలా చక్కగా చెప్తారు ఈ మోర్ కుటీర్ గురించి కూడా. అంటే ఈ మోర్ కుటీర్తో పాటుగా దీన్ని పరిక్రమ అనేది కూడా చేస్తారు. అంటే మామూలుగా మనం గిరి పరిక్రమ అని చేసినట్టుగా ఇక్కడ కూడా దాదాపు 3 to 5 కిలోమీటర్లు ఉంటుంది. ఈ పరిక్రమ అనేది దీంట్లో కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ శ్రీజీ దేవాలయంలో అమ్మవారు తర్వాత ఈయన అందరూ కూడా కొలువై ఉన్నట్టుగా ఉంటుంది. దీనికి కొంచెం దూరంలో అష్టసఖి మందిరాన్ని కూడా ఒకటి ఉంటుంది. అంటే ఆవిడకి 8 మంది స్నేహితులు ఉంటారు. ఆ స్నేహితురాళ్ళు చాలా ముఖ్యమైన వాళ్ళు. సో ఇవన్నీ ఏంటంటే ఈ బర్సానా అనే ప్రదేశంలో ఈ రావెల్లో ఆవిడ పుట్టింది, బర్సానాలో పెరిగింది. అదే ప్రదేశంలో కృష్ణుడితో ఆవిడ గడిపిన జీవితం అంతా, అంటే వాళ్ళిద్దరు కలిపి ఆటపాటలు, వాళ్ళిద్దరి యొక్క గుర్తులు, వాళ్ళిద్దరి యొక్క ఆనందాలు, వాళ్ళ జ్ఞాపకాలు అన్నీ కూడా అక్కడ మనకి ఇది జరుగుతాయి అనమాట. ముఖ్యంగా ఈ యొక్క రాధాష్టమి నాడు, అంటే ఇవాళ రాధాష్టమి అంటే ఆవిడ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క బర్సానాలోనూ రావెల్లోనూ చాలా చక్కగా కార్యక్రమాలన్నీ జరుగుతాయి అన్నమాట. అంటే దాదాపుగా ఈ యొక్క రాధారాణి మందిరానికి వెళ్ళాలంటే 200 మెట్లు ఉంటాయి అన్నమాట. స్ట్రైట్గా ఇలా ఉంటాయి అవి బర్సానాలో భాన్ఘర్ పైన. అక్కడ చాలామంది పెడతారు. విశేషంగా దేశ విదేశాల నుంచి మనుషులు వచ్చి ఈ కీర్తి మందిర్లో ఏకైక చిన్నపిల్ల రూపంలో తల్లి ఒడిలో కూర్చున్న రూపంలో ఆవిడ కనబడుతుంది. ఇవన్నీ కూడా చాలా చాలా దర్శనీయమైన స్థలాలుగా దీనికి చెప్పుకుంటారనమాట. అంత విశేషమైన ప్రదేశంగా ఈ యొక్క ఆవిడ పుట్టింది, రావెల్ ధాము. అలాగే దాంతోపాటుగా ఈ బర్సానా అనేది ఆవిడ పెరిగిన ప్రదేశం. ఇక్కడ అంత చక్కగా ఆవిడ జీవితం అంతా కూడా అక్కడ గడిపినట్టుగాను, అక్కడ ఆవిడ ఆనందాలన్నీ కూడా కృష్ణుడికి సంబంధించి అక్కడ ప్రతి చోట కూడా కృష్ణుడి యొక్క పెయింటింగ్స్ కానీ కృష్ణుడికి సంబంధించినవి కానీ అన్నీ చాలా చక్కగా ఉంటాయి. ఇప్పుడు దాన్ఘర్ అనే ప్రదేశానికి కూడా సంబంధించి ఏంటంటే ఆ దాన్ఘర్లో ముఖ్యంగా గహ్వర్ వాన్ అని చెప్పి అక్కడ కూడా ఒక మంచి ప్రదేశం. ఆ దాన్ఘర్ యొక్క విశేషం ఏంటంటే రోజు అక్కడికి వచ్చి పూలు తీసుకొని దేవుడి దగ్గరికి భగవంతుడికి సూర్యనారాయణ స్వామి పూజ చేయడానికి అమ్మవారు పెడుతుంటే రాధారాణిని ఈయన ఆటలు పట్టించడానికి నువ్వు ఇలా పెడుతున్నావు కాబట్టి నువ్వు పన్ను కట్టాలి అని చెప్పి ఆవిడని దారిలో ఆపి ఆటకాయితనంగా ఇది చేసినట్టు, ఆ పన్ను కట్టడానికి ఆవిడ నిరాకరిస్తే ఆవిడతో ఉండే యొక్క చిలికత్తలందరూ కూడా ఆయనతో సమాధానం చెప్పినట్టు. అలాగా దాన్ఘర్ అంటే ఏంటంటే ట్యాక్స్ చెల్లించే ప్రధానంగా దాన్ని చెప్తారనమాట. అంటే ఆ యొక్క ట్యాక్స్ లాగా పన్నులు చెల్లించినట్టుగా ఇలా రకరకాలుగా బర్సానా అంతా కూడా ఆవిడ యొక్క జీవితం, రాధారాణికి సంబంధించిన జీవితం అలాగే అయింది. చాలా చాలా అట్టహాసంగా రాధాష్టమి వేడుకల్ని జరిపే ప్రదేశంగా మనం ఈ రావెల్లోనూ అలాగే ఈ యొక్క చొప్పందాన్ అని చెప్పి 56 రకాల పిండి వంటలతో ఈ రోజున ఆవిడని, కృష్ణుడిని, జన్మాష్టమికి ఆయన్ని అలాగే రాధాష్టమికి ఈవిడ్ని ఇద్దరిని అలంకరించి నూతన వస్త్రాలు కట్టి 56 రకాలైన స్వీట్స్, రకరకాలైన పలహారాలతో నైవేద్యం పెట్టి చాలా అట్టహాసంగా చేసే ప్రదేశంగా దీన్ని చెప్తారనమాట. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.